లాస్ట్ వీక్ నేను ఏం చెప్పంటే గాడ్స్ యొక్క మనీ, దేవుని పైసలు అని చెప్తున్నా. Last week we were talking about God's money. అసలు మనీ అనే పెడదాం అనుకున్నా. I wanted to keep it as money. ఎందుకు పెట్టాలంటే why I didn't put. కొంతమంది తెలియని వాళ్ళు యూట్యూబ్ లో ఏం చేస్తా ఉంటారు అంటే in YouTube without knowing, in ignorance. ఈ మనీ అనేది ఒక క్రేజీ లాగా ఒక ఫ్యాషన్ అయిపోయింది. Money has become like a crazy fashion. దాని మీద ఊకే ప్రాస్పరిటీ అని మనుషుల యొక్క బ్రెయిన్స్ అంతా కూడా పాడు చేస్తాను. They are spoiling people's brains and thinking, saying, oh, prosperity gospel. నన్ను ఒక కాడ కలుపుతారేమో అని నేను గాడ్స్ మనీ అని పెట్టా. ఓకే, they may join me with them, so I kept it as God's money. గుర్తుపెట్టుకోవాలి లైవ్ చూసేవాళ్ళు కూడా. Those are watching on live. గోధుమలు వేరు, గురుగులు వేరు. Oh, the tares are different and wheat is different. నిజమైనోడు వేరు, అబద్ధం వేరు. The true one is different and the false one is different. నాకు వచ్చింది, ప్రభా మేము ఇంత కష్టపడతాం, ఇంత స్పిరిట్ లో ప్రేయర్ చేస్తాం, 8 గంటలు 9 గంటలు ప్రేయర్ చేస్తే బ్రెయిన్ అంతా అసలు పనిచేయనట్టు అవుతుంది. వీలేదు ప్రభా, ఉట్టుగానే చేస్తా అంటారు వాళ్ళు. మేము అంతా కూడా ఒక కాడికి ఎట్లా అవుతామంటే దేవుడు ఒక మాట చెప్పిండు, అది చెప్తాను. So actually I was thinking, Lord, we pray so many hours and spend time with you, and there are people who are not even doing anything, and how can you label us together in one platform? గోధుమలు గురుగులు కలిసి పెరగనియండి. God told me like this, let the wheat and the tares grow together. ఇప్పుడే గనుక పెకిలిస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా పెకిలింపబడతాయి. He said, if I pull out the tares, even the wheat will be spoiled. ఇక టైం వచ్చినప్పుడు రెండు కూడా వేరు చేయబడతాయి. Oh, when time comes, both will be separated. కొట్లలో ధాన్యము సమకూర్చబడుతుంది. Oh, the harvest will be gathered in the barns. ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడు. Oh, it will be burned with the unquenchable fire. గొర్రెలు వేరు, మేకలు వేరు. Goats are different, sheep are different. వెలుగు వేరు, చీకటి వేరు. Light is different, dark is. విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. Believers are different, unbelievers are different. క్రైస్ట్ స్పిరిట్ వేరు, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ వేరు. Christ spirit is different, antichrist spirit is different. దేవుని యొక్క స్పిరిట్ కు దానికి సంబంధం లేనే లేదు. There is no connection between God's spirit and that spirit. అయితే టైం వచ్చినప్పుడు, but when the time comes, అన్ని కూడా బయలుపరచబడతాయి. everything will be exposed. అర్థమవుతుందా మీకు? Do you remember? అందుకే నేను చెప్తున్నా. That's why I'm telling you. ఈ రోజు దేవుని యొక్క పిల్లలను నేను ఇంకొక లెవెల్ కి మిమ్మల్ని తీసుకొని పోతున్నా. I want to take you to the next level. పాలు తాగే పిల్లల్ని ఊకే పాలు తాగిపితే బోర్ వచ్చి నువ్వు చెప్పక ముందే చెప్తారు నాకు అన్నం పెట్టి ఇక పాలు తాగాని. అర్థమవుతుందా? If you keep on feeding the child with the bottle milk only, it will grow and say, feed me with rice. ఒక మోటివేషన్ చెప్పినాక దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తా. I'm going to talk about some motivation and then we are going to. రెడీయా? Are you ready? ఏంది ఇంకా అట్లే ఉన్నారా? అయ్యో, shocked. అరే సమ్మర్లో మండే టు సాటర్డే ఎంజాయ్ చేయబ్బా. ఏడబోతో చూసుకుంటావు అన్ని. సండే మాత్రం వచ్చి చక్కగా ఇన్ని వాక్యం బ్లెస్ అయ్యి దీనిపబడు. సమ్మర్ అయిపోయినాక మళ్ళీ ఫోకస్ పెట్టుకో, నీ పనులను నువ్వు ఉండు. అర్థమైందా? సో మండే టు సాటర్డే సమ్మర్ వెళ్ళిపోయినా, వింటర్ వెళ్ళిపోయినా, రెయిన్ వెళ్ళిపోయినా గట్లే ఉండకు, ఊకే గదే పద్ధతిలో. కొంచెం దేవుని కూడా టైం పెట్టు. ఎట్లా అంటే spare time for God also. మోటివేషన్ చేస్తాను. Now listen. ఒక రాజు, one king, ఒక దేశంలో, in one nation, ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పరిపాలన చేయడు. he is not able to rule for more than a year. ఇయర్ అయిపోగానే అయిపోవాలి రాజు. After a year he should get down. తర్వాత ఒక అడవిలో ఒక ప్లేస్ కి, ఒక ద్వీపానికి వెళ్ళాలి. ఒక చిన్న అది ఉన్నది, ఆ ద్వీపం అంటే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లోనికి వెళ్ళాలి. He has to go to one island in a forest. అక్కడ బాగా యానిమల్స్ ఉంటాయి. There will be lot of animals. అప్పుడు వీడు వెళ్ళినప్పుడు ఈ కింగ్ ని తిని చంపేయాలి. That animals will eat up this king and they'll kill him. ఇట్లా జరుగుతూ వస్తుంది. It was continuing like that. అయితే రాజు 1 year కి ఒకసారి అటు పోవాలి. అటు పోగానే యానిమల్స్ తింటాయి, చచ్చిపోతుంది. ఇట్లా రాజులు మొత్తం కూడా అలా బొక్కలు అక్కడ తయారైపోయినాయి. ఇట్లా ప్రతి ఇయర్ కూడా జరుగుతుంది. Every year this is what was happening. 1 year they will rule, they'll go to the island, the animals will eat them and it's gone. నాలాగా వయసులో ఉన్నోడు ఒకడు లేచి వాడు రాజు అయ్యిండు. A young man like me rose up and he became a king. అయితే వాడు అన్నాడు, ఇప్పుడు 1 year అయిపోయింది వాడి రూలింగ్. Now 1 year is over, his ruling period is over. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నీ టైం వచ్చింది, నువ్వు కూడా పోయి ఆ ద్వీపంలో నివాసం చేయాలి. Now they told, now king, your time is over, go and stand in that. ప్రతి రాజు కూడా భయపడుకుంటా గజగజ వణుకుంటూ వెళ్ళేవాడు, ఎందుకంటే యానిమల్స్ తినేస్తాయి కాబట్టి. Every king used to fear and go there. అయితే ఇప్పుడు మాత్రం, but this time ఏం జరిగిందంటే, what happened? ఈ రాజు అడవికి వెళ్ళలే. He didn't go to the forest. ఎందుకంటే భయంతో కాదు, not out of fear. కొంచెం కొత్తదనాన్ని రిలీజ్ చేశాడు. He wanted to release something new. ఏం కొత్తదనం అంటే, what is that? ఒక టీమును పంపించాడు. He sent another team. ఒక టీం తోటి పోయి యానిమల్స్ అందరినీ కూడా పట్టుకొని వేరే
ప్లేస్కి పంపించేసాడు, డిస్ట్రిబ్యూట్ చేయించేసాడు. What he did was he captured all the animals and shifted them to another island. ఇంకొక టీమును పంపించాడు. He sent another team. ఆ టీము తోటి ప్రజలందరూ కూడా ఇల్లు కట్టించాడు. He made all the team to make them build houses there. ఇప్పుడు లాస్ట్ కి ఈ రాజు భయంతో కాదు సంతోషంతో వెళ్ళాడు. Now this king, not out of fear but with joy he went there. లేచేసరికి క్రూయల్ యానిమల్స్ అక్కడ ఏమీ లేవు. No more cruel animals there. ప్రజలందరూ నివాసం చేయడానికి మంచి ఇల్లులు ఉన్నాయి. There are very nice houses. అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి నువ్వు మంచి రాజువు, తెలివి జ్ఞానంతో మమ్మల్ని రూల్ చేస్తున్నావు అని చెప్పారు. Oh, then everybody clapped and said, rejoiced and said, you are such a wise king. క్రిస్టియానిటీలో కూడా నెక్స్ట్ లెవెల్ కావాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నా. I pray that Christianity shall move to next level. ఇదే ఒప్పుకొనుడు, ఇదే బ్రతుకు, ఇదే పాత జీవితం, ఇదే జీవితం, ఇదే పేదరికం, ఇదే సమస్యలు, ఇవే స్టేజ్ దిగినాక ఎట్లా పడితే అట్లా కాకుండా నిజంగా సూపర్ న్యాచురల్ బతకాలని దేవుని యొక్క నామములో నేను మీకోసం ప్రార్థిస్తున్నా. I pray that you shall live in supernatural, not the same old lifestyle that you lived till yesterday. అర్థమవుతుందా? Understand? హీబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలో ఆవరించినందున మనం కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టే పాపంను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. Wherefore seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which doth so easily beset us. Let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. ఏమంటున్నాడు దేవుడు? What is God saying? విశ్వాసమునకు దాని కర్త దాన్ని కొనసాగించైన యేసు వైపు మనం చూడాలట. We have to look towards Jesus, the author and finisher of our faith. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించిందట. Oh, such a great cloud of witnesses is surrounding us. ఏంటి ఆ సాక్షి మేఘం ఏంటి? What is this cloud of witnesses? బైబిల్ ఉన్న సెయింట్స్ యొక్క టెస్టిమనీస్ అవన్నీ కూడా. They're all the testimonies of the biblical saints. అవన్నీ కూడా మన చుట్టూ ఒక షీల్డ్ లాగా మేఘములాగా ఉన్నాయి. They are like a shield and a cloud around us. వాళ్ళ యొక్క ఫెయిత్, వాళ్ళ యొక్క టెస్టిమనీ చూసి మనం విన్నప్పుడల్లా మన ఫెయిత్ డెవలప్ అయ్యి మనము దేవుని వైపు చూసుకుంటూ వాళ్ళ యొక్క హెల్ప్ తోటి మనం ముందుకు వెళ్ళిపోవాలట. In our situations we look towards their faith, the way they exercise their faith, and we will go forward with it. మనం పిలిచేదాన్ని నమ్మం. What we call we don't believe. మనం ఊహించేదాన్ని నమ్మం. What we think we don't believe. మనం అసలు అద్భుతాలే నమ్మం. We don't believe miracles. మనం పాపాత్ములమని బాగా నమ్ముతాం. We believe we are great sinners. మన దరిద్రం ఏంటంటే దానికి తగ్గట్టు మనం ఏడ్చేటట్టే మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. With that, like that only our pathetic situation is, they will motivate us to think us that way. అవి వినటానికి కూడా మనకు చాలా అవకాశాలు ఉంటాయి. We get more opportunities to listen to those pathetic messages. తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. Easily we are attracted to that. కానీ రియలిస్టిక్ ఏం తెలుసా? But the reality is, దేవుని యొక్క అభిషేకం ఉన్న కాడ with the anointing of God, స్వేచ్ఛ ఉంటది. there is freedom. స్వాతంత్రం ఉంటది. There is liberty. అవి మన లోపల ఉంటాయి. If that is in us. అందుకే దేవుడు అన్నాడంటే గలతీ 5 ఫస్ట్ లో ఏమంటాడంటే ఈ స్వతంత్రం అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. That's why in Galatians 1 he says you are already liberated, don't come under the yoke of slavery. లూకా సువార్త 8వ అధ్యాయము Luke 8th chapter 40 నుంచి 48. now 40 to 48 verse. మార్కు సువార్త Mark's gospel 5వ అధ్యాయము 5th chapter 36 నుంచి చూస్తే if you see from 36 ఈ రెండు సిమిలర్ గా ఒకటే ఉన్నాయి. they both are saved. ఇక్కడ సమాజపు అధికారి ఒక ఆయన ఉన్నాడు. now there is a centurion there. ఆయన పేరు యాయిరు అని బైబిల్ సెలవిస్తుంది. Bible says is Jairus. ఈ యొక్క యాయిరు యొక్క కుమార్తె ముందుకు ఆమెకు ఒక రోగం వచ్చింది. the daughter had a sickness. అప్పుడు ఈయన ఈ యొక్క యాయిరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి this Jairus went to Jesus. ఇది లూకా సువార్తలో ఉన్నది. it is in Luke's gospel. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నా తర్వాత మార్కులోకి వస్తా. now we'll go like this and we'll come back to Mark. ఒకటి ఏదైనా ఒకటి వచ్చినప్పుడు అన్ని కలుపుకొని చదవండి. ఇక్కడ అక్కడ అక్కడ ఎట్లున్నది అన్ని చదివితే మేము లోపలికి ఫీడ్ అవుతుంది. when you read what is here, this, that, this, connect it,
then you'll understand what is the truth in it. ఈ అమ్మాయికి, ఈ పాపకు, ఈ యొక్క బాలికకు 12 సంవత్సరాలు ఉంటాయి. Now this girl is only 12 years old. దేవుడు నెంబర్స్ తోటి పనిచేస్తాడు. మళ్ళా నేను చెప్తాను. Again and again I'm saying God works with numbers. 12 సంవత్సరాలు ఈ బాలిక, Now this 12-year-old girl, అక్కడ తండ్రి వెళ్ళి దేవుని యొక్క పాదాల మీద పడ్డప్పుడు రోగం వచ్చింది. కానీ కొద్దిసేపు అయినాక మార్కులోనికి జంప్ అయి మనం చూస్తే ఇంటిలో నుంచి ఒకడు వచ్చేసరికి చచ్చిపోయింది ఆ పాప. now you see in that mark we see a lady suffering for 12 years came and met Jesus, but by this time we see in the mark that the baby of 12 years died. ఇప్పుడు ఈ యొక్క మార్కు సువార్తలో ఏమనుందంటే, now in Mark gospel it is, వాళ్ళ ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి somebody came from the house, ఈ యొక్క యాయిరుని పిలుస్తున్నాడు. సార్, sir, నీ కూతురు చచ్చిపోయింది. now your daughter is dead. బోధకుని నువ్వు బాధ పెట్టకు, don't trouble the master, ఎందుకంటే నీ పాప చనిపోయింది కాబట్టి. your baby has died. అయితే గమనించండి, ప్రయత్నించండి. now listen, ఆడు గట్టిగా కేకలేస్తాడు. he was screaming loudly, నీ కూతురు చనిపోయింది, your daughter is dead. ఇక బోధకుని కష్టం కలగజేయకు. now don't trouble the master. కానీ అక్కడ మార్కు సువార్తలో ఏమనుందంటే, but in the Mark gospel what is written? యేసు ప్రభు ఏం చేసిందంటే, what Jesus did, ఈ యొక్క మాటలు లక్ష్య పెట్టలే. ఇంగ్లీష్ బైబిల్ ఇగ్నోర్ అని ఉంది. in the English Bible it says Jesus did not bother about those words, he ignored those words. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే, now what happened, దేవుడు ఆ విషయాన్ని లక్ష్య పెట్టకుండా Jesus ignored those words, అంటే విని ఇగ్నోర్ చేసాడు. he listened and ignored it. నీవు కూడా నీ యొక్క జీవితంలో in your life also, కొన్ని విన్నప్పుడు ఇగ్నోర్ చేయాలి. when you listen to some things, ignore. డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ నీకు రివర్స్ గా వస్తే ఇగ్నోర్ చెయ్యి. when doctors reports come against you, ignore that. no, మనుషులు నీ గురించి బ్యాడ్ గా మాట్లాడితే ఇగ్నోర్ చెయ్యి. when people talk ill about you, ignore it. నీ ఇంట్లో వాళ్ళు నీకు ఎనిమీస్ అయితే ఇగ్నోర్ చెయ్యి. if your people in your house are enemies, ignore it. నువ్వు ఏదైతే నీకు రివర్స్ గా ఉందో దాన్ని ఇగ్నోర్ చేయాలి. whatever is working reverse to you, ignore it. అది ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. now here is the problem. ఇగ్నోర్ చేయాలంటే చాలా కష్టం తెలుసా. it's so difficult to ignore. మనం ప్రజెంట్ ఫీల్ అయ్యేదాన్ని చూసి బాధపడతాం తప్ప అది జరగకుండా మనం మంచిగా అయిపోతామంటే నమ్మం కదా. or if it does not take place and all that, we don't believe it. అయితే దేవుడు ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసి Jesus ignored. ముందుకు 2 అడుగులేసి పోయేసరికి he went forward and went to their place. ఆ చచ్చిపోయిన శవాన్ని దేవుడు రీచ్ అయ్యాడు. he reached the dead body. కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులను దాటిపోతేనే నీ డెస్టినీ క్లియర్ గా నీకు కనబడుతుంది. నీ గమ్యంలో నువ్వు రీచ్ అయ్యి దాన్ని పట్టుకొని తీసుకుంటావు. అది రెవల్యూషన్ ఆడ. the revelation here is if you cross over your troubled times and go forward, that is when you will reach your ఇప్పుడు destiny. పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభుతో ఉన్నారు. now Peter, James, John are with Jesus. ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్న బాలిక చచ్చిపోయి ఉన్నది. now 12-year-old girl is dead. దేవుడు చెప్తున్నాడు ఈ పాప చచ్చిపోలే, నిద్రిస్తున్నదని. now Jesus is saying she is not dead, he is sleeping. సేమ్ డైలాగ్ లాజరు కడ కూడా దేవుడు ఇదే మాట వాడాడు. same thing Jesus told at Lazarus also. లాజరు చనిపోలే, మన స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు. our friend Lazarus is not dead, he is sleeping. అయితే ఇక్కడ నా రెవల్యూషన్ ఏంటంటే, my revelation here is చచ్చిపోయిన శవముతో దేవుడు మాట్లాడినప్పుడు, when God spoke to the dead body, చచ్చిపోయిన శవాన్ని దేవుడు కమాండ్ చేసినప్పుడు, when God commanded the dead body, యాయిరు యొక్క కుమార్తె లేవాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, when God commanded that Jairus' daughter to rise up, డెడ్ బాడీ రిసీవ్ చేసుకున్నప్పుడు లైఫ్ వచ్చింది. రిసీవింగ్ అన్నది గిఫ్ట్. నేను పలికినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకుంటే ఇప్పటికిప్పుడే మనీ, ఆరోగ్యం నీ జీవితంలో మేనిఫెస్ట్ అయ్యి నీకు కనబడతాయి కూడా. the dead body received the Jesus words, so also receiving is a gift. when I am pronouncing and prophesying, you just receive it. that is where you will see the manifestation. బైబిల్లో అద్భుతాలు చేసే వరం అని ఒక వరం ఉంది. oh, there is a gift, that is gift of miracles. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి, ఒక గ్లాసులో నీళ్లు లేవు. before a man of God there was water in one glass, no water in another ఆయన glass. ప్రేయర్ చేసి కమాండ్ చేసినప్పుడు he prayed and commanded. ఆ యొక్క గ్లాసులో ఉన్న నీళ్లు ఖాళీ అయినాయి, ఖాళీగా ఉన్న గ్లాసులో నీళ్లు వచ్చినాయి. ఇది అద్భుతాలు చేసే వరం అంటాం. oh, this is a miracle. the water which was there got emptied and the glass without water was filled with water. నిజం ఇదంతే. బైబిల్ నమ్మితే మనం నమ్ముతాం. దేవుడు if you can believe the Bible, these things you can believe. మీరు మీ నోట్లో నుంచి కొంచెం నా వైపు చూసి మాట్లాడండి. నేను దేవుని యొక్క బైబిల్ని నమ్ముతున్నా. say I believe the word of God in the Bible. అందరూ చెప్పండి, నేను బైబిల్ని నమ్మే మనిషిని. I am a person who believes Bible. నువ్వు దేవుని నమ్ముతున్నావు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నావు. because you believe God, you have come and into the presence of God. ఇంత ఎండున్న ఎండలో వచ్చి నువ్వు కూర్చున్నావు అంటే నీకు దేవుడు ప్రేమించే విధానం నీకు అర్థమైంది. oh, because you come in such a hot summer, that means you have learned
learn the way to love the Lord. ఇట్లాంటి మాటలు విన్నప్పుడు నీ విశ్వాసం కూడా పెరుగుద్ది. When you listen to these words, your faith increases. యాయిరు యొక్క కుమార్తె చనిపోయినది. That Jairus' daughter is dead. కానీ దేవుడు పలకంగానే రిసీవ్ చేసుకుంది కాబట్టి, Because when Jesus spoke, she received it. చచ్చిపోయిన శవం లేచి కూర్చున్నది. The dead body got up and sat. అయితే ఆ పాపకు 12 సంవత్సరాలు. She is 12-year-old. నెంబర్ 12 అన్నది. Number 12. నేను స్పిరిచువల్ రెవల్యూషన్ కి జంప్ అవుతున్నా. I'm jumping into spiritual revelation. 12 ఇశ్రాయేల్ గోత్రాలకు సింబల్ గా ఉంది. It is a symbol of 12 tribes of Israel. అదే విధంగా 12 మంది డిసైపుల్ లాగా ఉంది. They are like 12 disciples with them. ఇక్కడ యాయిరు యొక్క కుమార్తె 12 ఇయర్స్ ఉన్న లేడీ లేచి కూర్చుంది. గర్ల్ లేచి కూర్చుంది. This 12-year baby got up and rose. ఎప్పుడైతే ఈ యొక్క 12 గోత్రాల లాగా ఉన్న ఇజ్రాయెల్ లేదా స్పిరిచువల్ ఇజ్రాయెల్ లేదా 12 మంది శిశువులు వాళ్ళు దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో, డెత్ అన్నది ఎరైజ్ అయింది, పావర్టీ అన్నది ప్రాస్పరిటీ అయింది, లేకపోతే డ్రైనెస్ అన్నది అబండెన్స్ అయింది. నేను అదే చెప్తున్నా, ఇక నుంచి దేవుని యొక్క పిల్లరా, ఆ డెడ్ ఎరైజ్ అయినట్టు నీ జీవితంలో ఏదైతే చచ్చిపోయిందో అవన్నీ బతుకుట నువ్వు చూడబోతున్నావు, మహిమగల కార్యాలు చూడబోతున్నావు. Now this 12-year-old baby, when she received the word of God, she rose up. This is symbolic to the 12 tribes of Israel. 12 disciples, when they receive the word of Jesus, they will come back. Even if they are in dry situation, they will come into abundance. If they are in poverty, they will come into prosperity. If they are sick, they will come back to health. నువ్వు ఒకవేళ రిలీజన్ దాంట్లో చనిపోయినా కానీ, If you are dead in religion, దేవుడు టర్నింగ్ చేయబోతున్నాడు. God is going to give you a turning. దేవుని యొక్క స్పిరిట్ యొక్క ఫెయిత్ లోకి టర్నింగ్ You are చేయబోతున్నాడు. going to turn towards the spirit of faith. చెప్పండి, నా లోపల ఫెయిత్ ఆపరేట్ అవుతుంది. Say, spirit of faith is operating in me. అరే ఇది చూడండి ఎంత అద్భుతం అండి. దేవుడు ఎంత మనిషిని ఎంత బాగా క్రియేట్ చేసాడు. నాలుకతోటి ఇన్ని అద్భుతాలు జరుగుతాయని మనకు తెలుసా? See how beautifully God created human beings. Just with our tongue we can create so many miracles. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఇంత మంచి దేవుడు కదా. What a good God we have. ఇంత మంచి దేవుడు అని ఎట్లా అంటామండి? How do you say it? మేడం మీరు మంచాలంటే దాని ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తా అంటే, మేడం యు ఆర్ సో గుడ్ మేడం అని నవ్వుతా. థ్యాంక్ యూ బ్రదర్ అంటది. కానీ ఇట్లా దేవుడా నువ్వు చాలా అయ్యో మంచోనివి నాయన. అప్పుడు ఈయనే పబ్లిక్ కూడా ఏమనిపిస్తుంది అంటే, దేవుడు చాలా మంచోడు. అట్లా ఏం కాదు. అట్లా ఎందుకు అట్లా? Why like that? Why that expression? అర్థమవుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఏదో పవర్ ఫ్లో అవుతుంది. Then you will think a power is flowing. మళ్ళా తర్వాత అన్ని మామూలే. Again everything same. అర్థమవుతుందా మీకు? Do you understand the mistake? మీరు అనాయింటింగ్ ని రిసీవ్ చేసుకుంటే, When you receive the anointing, మీ లైఫ్స్ అనే అన్ని విషయాల్లో సక్సెస్ గా మారిపోతాయి. in your life everything will turn to success. అర్థమవుతుందా? Are you understanding? నేను ప్రాఫిట్ గా నేను చెప్తున్నా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్ నుంచి నీ సక్సెస్ నిన్ను వెంబడించబోతుంది. From north, south, east, west, success is going to follow you every way. పాపకు 12 years. The girl is only 12 years. కానీ చచ్చిపోయిన పాప లేచింది. But the dead girl rose up. నువ్వు కూడా ఏ జీవితంలో ఎక్కడ ఎరైజ్ అయ్యి ఎక్కడ డెడ్ అయి ఉన్నా, నేను చెప్పే మాట రిసీవ్ చేసుకొని నమ్మితే చాలు, అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. అద్భుతాలు పొందుడు దేవుని యొక్క నామములో మీకు గొప్ప ఆపర్చునిటీ. This is an opportunity for you to receive a miracle. As the dead girl rose up by listening to the word, if you can take my words and believe it, you will, wherever you are stuck, you will come out of it. అందుకే చిన్న పిల్లలు నమ్మినట్టు నమ్మాలండి. Just believe like a baby. అర్థమవుతుందా? Understand? రేపు నుంచి వర్షాలు వస్తాయి అంటే నమ్మాలి. If I say tomorrow it's going to rain, you have to believe it. లేదు ఇలా నైట్ 11 o'clock 10 o'clock వర్షం వస్తుంటే నమ్మాలి. If I say at 11 o'clock it's going to thunder and rain, you have to believe it. అంటే 11 o'clock అంబ్రెల్లా తయారు చేసుకోవాలి. You have to get ready with your umbrella. బయటికి పోతే వర్షంలో తడిచిపోతా కదా అని. Because you will get wet in the rain. అంత ఫెయిత్ ఉండాలి. So much faith. అంత విశ్వాసం ఉండాలి. So much of faith. అందుకే మనీ ఇచ్చేటప్పుడు కూడా That's why when you give money, గొప్ప నమ్మకం ఉండాలి లోపల. you have great faith in you. ఇది మళ్ళా మల్టిప్లై విస్తరించి ఇంక్రీజ్ అయ్యి 7 అంతలుగా నా దగ్గరికే తిరిగి వస్తుంది. దేవుడు దీన్ని ఆశీర్వాదాన్ని పలికి అభిషేకాన్ని విడుదల చేసి మళ్ళా నాకే పంపిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. When you give tithes or offerings, you should have a faith. This is God is going to multiply it, bless it and send it back to me only. అర్థమవుతుందా? Are you understand? నా వెనకాల చెప్పండి, నా మనీ మల్టిప్లై అవుతున్నది. Say my money is multiplying. అర్థమైందా మీకు? Understand? నీ మనీ ఏమైతుంది? What is happening to your money? వెరీ గుడ్ మై చైల్డ్, వెరీ గుడ్. నీ మనీ మల్టిప్లై అవుతుంది. Your money is multiplying. నోటితో చెప్పండి, Say with your mouth. నా మనీ విస్తరిస్తున్నది. My money is increasing. ఇటు చూడండి, నేను కొన్ని రోజులైనాక మీకు నేను ప్రేయర్ చేస్తా.
I'll pray for you. ఇట్లా జోబులు చేయబెట్టుకొని Put your hand in your pocket, ఖాళీ ఉన్న పాకెట్స్ in your empty pockets. ఇట్లా ఇట్లా మోజేసి ఇట్లా చెయ్యి లోపల పెట్టుకొని దిగగానే కుష్టి వ్యాధి వచ్చింది. As Moses put his hand inside and brought it out, there was leprosy on it. ఇట్లా అనగానే వెళ్ళిపోయింది. As he did like this, it went వీటిని away. అద్భుతాలు అంటాం. These are miracles. ఇట్లా కర్ర పడేసాడు, He threw the stone. పామైంది, It పామైంది, became a snake. మళ్ళా పట్టుకోగానే కర్ర అయింది. When he took it, it became మీరు a ఇట్లా rock. పాకెట్ లో చేయబెట్టుకొని When you put your hand in the నేను pocket, కమాండ్ చేసినాక చేయలు దిగనే మీ యొక్క జోబులోంచి మనీ కూడా వచ్చే టైం వచ్చేసింది. the time has come when you put your pocket and pull it out, it is going to have money. అర్థమవుతుందా మీకు? Are you మీ understanding? ఫెయిత్ పెరుగుతా అంటే ఇట్లాంటివి నేను చెప్తా ఉంటా. For you to increase in faith, I am sharing these things. మీరు న్యూస్ పేపర్లో వచ్చి చూస్తారు, You're going to see newspaper. ప్రపంచం మొత్తం కూడా మనుషులు నెక్కెడ్గా తిరుగుతూ ఉంటారు. నేను చూసిన దర్శనంలో I've seen in my vision that in the world people are going to walk naked on the గన్స్ streets. అనే డ్రగ్స్ అనే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటూ నేను చూసా స్పిరిట్. Guns and drugs are sold everywhere. కానీ ఈ టైంలో But at this time, దేవుని యొక్క ప్రాఫిట్స్ God's prophet, యాయిర్ యొక్క కుమార్తెను లేపినట్టు నిజంగా సండే స్కూల్ పిల్లగాని మీద కూడా అభిషేకం ఉంటుంది కనుక బ్లైండ్ ఐస్ ఓపెన్ అవుతాయి, డెఫ్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి, డెడ్ బాడీస్ ఎరేజ్ అవుతాయి, సూపర్ న్యాచురల్ పవర్ ని మేనిఫెస్ట్ చేసే వ్యక్తులాగా మారిపోతారు. now even the little child also will be, the spirit of God will be upon them. They are going to, when they command and prophesy, the blind eyes will open, the deaf ears will open, the dead also will rise up. అది డెవిల్ అయితే ఇది దేవుడు. That is the devil's part of it. This is God's side of మీరు it. మనీ విషయంలో కూడా వర్ధిల్లాలి. In money also you shall prosper. గివింగ్ లో కూడా వర్ధిల్లాలి. Yeah, giving you shall prosper. నేను చెప్తున్నా గుడ్ టెస్టిమనీస్ రిలీజ్ అవుతాయి చర్చ్ లో. Good testimonies are going to be released. నేను నా వైఫ్ బాగా నేను ప్రేర్ చేస్తున్నాం. I and my wife are praying much for you. పిల్లలను కూడా సూపర్ న్యాచురల్ గానే ట్యూన్ చేయండి. Oh, tune your children to supernatural. అంటే సూపర్ న్యాచురల్ ట్యూనింగ్ అంటే వాడిని ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి నువ్వేం చేయాలంటే ఇక వాడికి నువ్వు పెద్ద పెరినాక మంచిగా సేవ చేస్తావు రా, సేవ చేస్తావు, చదువుకోకు అని చెప్పు. Supernatural tuning doesn't mean, oh, now from KG class only, you don't have to study much, you have to do ministry. చదువు రాకుండా వాక్యం చెప్తే తప్పు చెప్తారు, నన్ను నమ్మండి. ఫస్ట్ If you have no education and you preach the word, it will be all bogus. జ్ఞానం అన్నది పెంచుద్ది, ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. See, wisdom, knowledge will దానికి increase. స్పిరిట్ యొక్క పవర్ పెరిగినప్పుడు వేరే లెవెల్కి వచ్చేస్తాం When అంతే. the spirit power operates through that, it will go to another level. ఇక అందుకు నేను లోపలికి ఏం వెళ్ళట్లే. ఇక That's why I'm not going inside. నేను ఏం చెప్తానంటే, What I'm saying, నీవు ఏ దేశంలో ఉండు, whichever nation you are in, ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేకపోతే ఇంకో ఆస్ట్రేలియా ఉన్నా, ఏడున్నా దేవుని పట్టుకుంటే నువ్వు నీ పిల్లలు ప్రాస్పర్ అయితేనే ఉంటావు, దీంపబడితేనే ఉంటావు. అద్భుతం. whichever nation you are in, if you can just hold on to God, you, your children are going to be blessed. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and మీకు praise you. అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I release the anointing. ఇక చేతులు పైకి లేపి బ్లెస్సింగ్ తీసుకోండి, అయిపోయింది. Lift up your hands. యేసు నామములో పిల్లలు లేని వారు నెక్స్ట్ వీక్ కల్లా కన్సీవ్ అయ్యేటట్టు ప్రకటిస్తున్నా. Those are not having children, by next week they shall conceive. ప్రమోషన్స్ రిలీజ్ చేస్తున్నా. I release promotion. బ్రేక్ త్రూస్ రిలీజ్ చేస్తున్నా. I release breakthroughs. అద్భుతాలు రిలీజ్ చేస్తున్నా. I release miracles. మిరకల్స్ రిలీజ్ చేస్తున్నా. I release miracles. టెస్టిమనీస్ రిలీజ్ I చేస్తున్నా. release testimonies. ఎవరికైతే ప్రాపర్టీస్ రావాలో వాటన్నిటి కూడా యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. Those who have to get properties, I release them in the name of పిల్లలు Jesus. దేవుని యొక్క నామములో మంచిగా దీంపబట్టట్టు ప్రకటిస్తున్నా. Children shall be blessed much by the Lord. చర్చిలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కలిగేటట్టు ప్రకటిస్తున్నా. Everybody in the church shall have children. ఇల్లులు కార్లు కొనుక్కునేటట్టు ప్రకటిస్తున్నా. I declare they shall buy cars and అప్పులు houses. తీరిపెట్టేటట్టు ప్రకటిస్తున్నా. I declare debts be cancelled. గొప్ప దీవెనల చేత నింపి బలమైన టెస్టిమనీస్ రిలీజ్ చేయమని వందనాలు స్తోత్రాలు తెలుసు ఆరోగ్యాన్ని పలుకుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In the name of Jesus, I thank you, Lord, for releasing all these things and giving them good health. In Jesus' name I pray. ఆమేన్. Amen.